ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో నా కవితల ప్రస్థానం గురించి మీకు చెప్తానండి. అంటే నేను కవితలు రాయడం ఎలా మొదలుపెట్టాను, నేను వేటి గురించి కవితలు రాశాను, ఆ విధంగా రాసిన కవితల్ని ఎవరు పుస్తకం రూపంలోకి ముద్రింపజేశారు, ఇంకా నేను రాసినటువంటి కవితలు ఏ ఏ పుస్తకాల్లో ప్రింట్ అయ్యాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పేస్తానండి. అంతేకాకుండా నేను రాసినటువంటి కొన్ని కవితల్ని తప్పకుండా మీకు ఈ వీడియోలో చదివి వినిపిస్తాను. అంతేకాకుండా నేను ఉగాది కవిత రాసేదానండి. కవి సమ్మేళనానికి నాకు ఆహ్వానం అందేది, నేను వెళ్ళేదాన్ని. నేను మాత్రమే కాకుండా నా స్టూడెంట్స్తో కూడా కవితలు రాయించి నాతో పాటు వాళ్ళను కూడా తీసుకెళ్ళి కవి సమ్మేళనంలో పాల్గొనేలా చేసి వారితో కూడా కవితలు చదివించేదానండి. ఆ విధంగా వాళ్ళు రాసిన కవితలు కూడా కొన్ని పుస్తకాల్లో ముద్రింపబడ్డాయి అన్నమాట. ఆ విధంగా పిల్లలు రాసిన కొన్ని కవితలను కూడా మీకు ఈ వీడియోలో చదివి వినిపిస్తానండి. ఇకపోతే నా చిన్నప్పుడు నేను చదువుకున్నటువంటి పాఠశాల అదేనండి. 6th క్లాస్ నుంచి 10th వరకు చదువుకున్న మా హై స్కూల్ ఏదైతే ఉందో అది 10 ఎకరాల్లో ఉండేదండి. అంటే అంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. మా స్కూల్ చాలా బాగుండేది అనమాట. మరి అది 10 ఎకరాల భూమి అంటే అది ప్రైవేట్ స్కూల్ కాదండి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అన్నమాట. ఇంతకీ ఆ స్కూల్ని ఎవరు కట్టించారంటే శ్రీమత్ తిరుమల వెంకట నరసింహాచార్యుల అయ్యవార్లంగారి హిందూ హై స్కూల్ అండి. ఇదేనండి మా స్కూలు. ఎంత బాగుందో చూసారా. ప్లే గ్రౌండ్లో ఎక్కడ దుమ్ము ధూళి ఉండేది కాదండి. ఈ విధంగా పచ్చని పచ్చిక బయలు ఉండేది. మేము ఆడుకుంటూ కింద పడినా ఎలాంటి దెబ్బలు తగిలేవు కాదన్నమాట. ఇకపోతే ఇది మేము ప్రేయర్ చేసేటటువంటి ప్రేయర్ హాల్ అండి. ప్రతిరోజు ఈ డయాస్ మీద హెడ్ మాస్టర్ నిలబడితే మేము ప్రేయర్ చేసేవాళ్ళం. ఊరి ప్రజల పిల్లలు చదువుకోవడం కోసం, వారి చదువు కోసం వాళ్ళ సొంత భూమిని 10 ఎకరాలని ఇచ్చి ఆ పాఠశాలని కట్టించడం జరిగిందండి. అది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అనమాట. ఇకపోతే మా స్కూల్ 10 ఎకరాలంటే చూడండి ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుందో అనేది. ఇంకా స్కూల్ కూడా చాలా బాగుండేదండి. ఆ రోజుల్లో ఏబిసి అనే సెక్షన్స్ ఉండేవి. 6th 7th 8th 9th 10th అన్నీ కూడా. ఇంకా మా పాఠశాలలో టీచర్స్ అందరూ 90% బ్రాహ్మిన్సే ఉండేవారండి. ఇంకా మా స్కూల్లో 2 సైన్స్ ల్యాబ్స్ ఉండేవన్నమాట. ఫిజిక్స్కి ఒక సైన్స్ ల్యాబ్ ఉండేది, బయాలజీకి ఒక ల్యాబ్ ఉండేది అనమాట. అదేవిధంగా మోరల్ వాల్యూస్ నేర్పించడం కోసం ఒక పీరియడ్ తప్పకుండా ఉండేదండి. టీచర్సు ఆ పీరియడ్లో కథలు మంచి మంచి విషయాలు చెప్పేవారన్నమాట. ఇంకా తప్పనిసరిగా డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారండి. పిల్లలకి డ్రాయింగ్ ఎలా వేయాలో కూడా మాకు నేర్పించేవారు. ఇంకా మా స్కూల్లో బడి తోట కూడా ఉండేదండి. తోట పని కూడా పిల్లలతోటి చేయించేవారు అనమాట. ఇంకా ప్రేయర్ చేయడానికి పెద్ద హార్మోనీ హాల్ ఉండేదండి. దాంట్లో చెక్కతో కట్టినటువంటి ఒక డయాస్ ఉండేది. ఆ డయాస్ మీద మా హెడ్ మాస్టర్ నిలబడితే మేమందరం కూడా ఆ హాల్లో నిలబడి ప్రేయర్ చేసేవాళ్ళం అనమాట. ఇకపోతే ఆ ప్రేయర్ హాల్లో చాలా పెద్ద బ్లాక్ బోర్డు ఉండేదండి. ఆ బోర్డు మీద ప్రతిరోజు న్యూస్ రాసేవారు. దాని కింద ఒక కొటేషన్, తెలుగుకి సంబంధించి, హిందీకి, ఇంగ్లీష్కి సంబంధించిన కొటేషన్ రోజుకొకటి రాసేవారు అనమాట. ఆ విధంగా స్టూడెంట్స్ అందరం అక్కడ నిలబడి న్యూస్ చదివేవాళ్ళం. అక్కడ కింద రాసినటువంటి ఆ కొటేషన్స్ నాకు చాలా బాగా నచ్చి ఒక బుక్ పెట్టుకుని ప్రతిరోజు రాసినటువంటి కొటేషన్స్ని నేను ఆ బుక్లో నోట్ చేసుకునేదాన్నండి. ఆ విధంగా కొటేషన్స్ గ్యాదర్ చేయడం అనేటటువంటి హాబీ నాకు ఆ రోజుల్లోనే అలవాటైందనమాట. ఇప్పటికి కూడా నేను ఏదైనా ఒక బుక్ చదివితే తప్పకుండా దాంట్లో ఏదైనా మంచి విషయం ఉంటే నేను ఒక బుక్లో రాసి పెట్టుకుంటానండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు అది ఒక హాబీగా అలాగ ఉండిపోయిందనమాట. ఇంకా ప్రతిరోజు మా స్కూల్లో 1 hour గేమ్స్ పీరియడ్ ఉండేదండి. అన్ని రకాల ఆటలు ఆడించేవారు. పీఈటీ సార్ని మేమందరం కూడా డ్రిల్ మాస్టర్ అని పిలిచేవాళ్ళం. ఇకపోతే August 15th, January 26th ఇలాంటి జాతీయ పండుగలు వచ్చినప్పుడు పిల్లలందరం కలిసి నిచ్చెనలు వేసుకుని క్లాస్ రూమ్స్ చక్కగా దులిపేసి కడిగేసి ముగ్గులు వేసేసి రంగురంగుల కాగితాలతోటి క్లాస్ రూమ్స్ ఎవరి క్లాస్ రూమ్స్ వాళ్ళు చక్కగా అలంకరించేసుకునేవాళ్ళు అండి. అందరిళ్లల్లో మొక్కలు ఉండేవి కాబట్టి, పూలు ఉండేవి కాబట్టి పూలమాలలు కట్టేసి మర్నాటి ప్రోగ్రామ్కి పూలదండలు తెచ్చేసేవాళ్ళం అనమాట. ఇకపోతే మా స్కూల్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పెద్ద లైబ్రరీ ఉండేదండి. ప్రతిరోజు లైబ్రరీ పీరియడ్ ఉండేది. ఏదో ఒక పుస్తకం చదివేవాళ్ళం. అంతేకాకుండా ప్రతి శనివారం మాకింటికి కథల పుస్తకాలు ఇచ్చేవారండి. వాటిని ఇంటికి తీసుకెళ్ళి ఆదివారం చదివి సోమవారం తిరిగి తెచ్చి ఇచ్చేసేవాళ్ళం అండి.
ఇంకా మా ఇంట్లో మా అమ్మ చాలా ఎక్కువ బుక్స్ చదివేదనమాట. ఆ రోజుల్లో చదువుకునేటటువంటి కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్ ఏం చేసేవాళ్ళంటే ఇంటింటికి మ్యాగజైన్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి. నెలకింతని డబ్బులు తీసుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఇంట్లో కూడా బుక్స్ చదివేదాన్ని నేను. ఆ విధంగా స్కూల్లోనూ ఇంట్లోనూ కూడా బుక్స్ చదవడం అనేది ఒక హాబీగా అలవాటైందండి నాకు. అలా బుక్స్ ఎక్కువగా చదవడం వల్ల తెలుగు భాష మీద నాకు పట్టు అనేది వచ్చిందనమాట. ఎందుకంటే పుస్తక పఠనం వల్ల ఈ రచనా వ్యాసంగం కూడా అలవాటు అవుతుందండి. రాయడం అనేది వస్తుందన్నమాట. క్రియేటివిటీ అనేది పెరుగుతుందన్నమాట. అందుకే ఇప్పటికి కూడా నేను బుక్స్ చాలా ఎక్కువగా చదువుతూ ఉంటానండి. చిన్న పేపర్ ముక్క కూడా వదలకుండా చదివేస్తూ ఉంటానన్నమాట. అయితే రచనా వ్యాసంగం అంటే ముఖ్యంగా కవితలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ తెలుగు భాష మీద ఎంత పట్టున్నప్పటికీ, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ నేను మాత్రం కవితలు రాయలేకపోయేదాన్నండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా అది రాణించాలి అంటే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం, గురువుల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలండి. అదే నా విషయంలో నిజమైందనమాట. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత నేను అరవింద స్కూల్లో నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. శ్రీ మాతా అరవిందుల అనుగ్రహంతో స్థాపించబడినటువంటి పాఠశాల అండి అది. చదువుతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అక్కడ నేర్పించేవారు. పిల్లలకి, టీచర్లకి యోగా నేర్పించడం, ఇంకా మెడిటేషన్ చేయించడం, మదర్ మాస్టర్స్కి ఆ సమాధిని, ఆ మందిరాన్ని పూలతో చక్కగా అలంకరింపు చేయడం, మదర్ మాస్టర్స్ బుక్స్ చదివించడం, ఇవన్నీ కూడా చేసేవారండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా కరస్పాండెంట్ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, కళ్యాణి మేడం గారి ఆధ్వర్యంలో, ఇంకా సురేంద్రాచారి గారి ఆధ్వర్యంలో, ఇంకా ఎంతోమంది గురువులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగాయండి. ఒకప్పుడు ఒక వెలుగునటువంటి పాఠశాల అన్నమాట అది. అక్కడ పనిచేసిన టీచర్స్ అందరం కూడా పిల్లలకు చదువు నేర్పించడంతో పాటు ఆధ్యాత్మిక విషయాలన్నిటిలోనూ కూడా మేము చాలా చురుకుగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం అండి. ముఖ్యంగా నేను అరవింద ఫిలాసఫీ గురించి, మదర్ మాస్టర్స్ పుస్తకాలు చాలా ఎక్కువగా చదివేదాన్ని. ఇంటికి నేను సొంతంగా తెప్పించుకుని మరీ బుక్స్ చదువుతూ ఉండేదాన్నండి. మెడిటేషన్ కూడా ప్రతిరోజు మందిరంలో చేసేదాన్ని అనమాట. అలా చేసేటప్పుడు ఒకసారి ఒక బుక్లో అరవిందుల వారు, మాతా అరవిందులు ఒకరికి కవితలు రాసే శక్తిని ప్రసాదించారు అని నేను చదవడం జరిగింది. అంతేనండి, నేను కూడా ఆ మందిరంలో కూర్చుని మాతా అరవిందులకు ప్రేయర్ చేసి నాకు కూడా కవితలు రాసే శక్తిని ప్రసాదించండి అని నేను కోరుకున్నానండి. ఆ విధంగా నేను రాసిన మొట్టమొదటి కవిత శ్రీ అరవిందుల వారి మీద రాశాను. ఎలాంటి తప్పులు లేకుండా అద్భుతంగా ఆ కవితను నేను రాయగలిగానండి. అంతేనండి, అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు, కామెడీ స్కిట్స్, అనేక రకాల స్కిట్స్, ఇంకా ప్యారడీ సాంగ్స్, ఎన్నో కవితలు, ఇవన్నీ కూడా నేను రాయగలిగాను అనమాట. ఇది పూర్తిగా మాతా అరవిందుల ఆశీస్సులని నేను ఇప్పటి కూడా నమ్ముతానండి. ఎందుకంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా భగవంతుల, గురువుల ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం ఎందులోనైనా సరే రాణించగలుగుతాం. దీనికి ప్రత్యక్ష నిదర్శనం నేనేనండి. ఇంతకీ శ్రీ అరవిందుల వారు ఎవరంటే ఈయన బెంగాలీ పండితుడు, కవి అండి. ఇంకా జాతీయవాది, ఒక గొప్ప యోగి, ఋషి, ఆధ్యాత్మిక గురువు అనమాట. ఈయన భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారండి. ఈయన ఆధ్యాత్మిక విలువలతో నాయకులను కూడా ప్రభావితం చేసేవారు అనమాట. ఇంకా మానవ పురోగతి, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల ఆయన భావనలు పరిచయం చేస్తూ రచనలు కూడా చేశారండి. ఈయన వందే మాతర గేయాన్ని ఆంగ్ల భాషలోనికి కూడా అనువదించారనమాట. ఇంకా ఈయన ఏం చెప్తారంటే మానవులకు 4 రకాల మైండ్ సెట్స్ ఉంటాయని, మైండ్, ఇంకా ఇల్యూమినేటెడ్ మైండ్, హయ్యర్ మైండ్, సూపర్ మైండ్ అని 4 రకాల మైండ్ సెట్స్ ఉంటాయని చెప్పారండి. ప్రతి మనిషి సాధన ద్వారా హయ్యర్ మైండ్, సూపర్ మైండ్ స్థాయికి చేరుకోగలరని శ్రీ అరవిందులు చెప్పారన్నమాట. ఆ విధంగా శ్రీ మాతా అరవిందుల బ్లెస్సింగ్స్ తోటి నాకు కవితలు రాయడం అనేటటువంటి శక్తి అలవాటైందండి. కాబట్టి ఈ సందర్భంగా వారిద్దరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పటికి కూడా నేను ఏదైనా రచన రాయడం మొదలు పెడితే తప్పకుండా ముందుగా గణపతిని, తర్వాత మాతా అరవిందుల్ని తలుచుకునే రాయడం మొదలు పెడతానండి. ఇప్పటికీ వాళ్ళ ఆశీర్వాదాలు నాకున్నాయి.
నెక్స్ట్ వీడియోలో మరి నేను రాసిన కవితలేంటి, దేని గురించి రాశాను, పుస్తక రూపంలో ఏ విధంగా ముద్రింపబడ్డాయి, అలాగే కొన్ని కవితలను కూడా మీకు తప్పకుండా చదివి వినిపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.